ఇక ఈయనకు భయం పుట్టింది. అక్కడ ఇక్కడ అంటే పురుగో పుట్రా అంటే ఆవో అంటే ఊరుకున్నారు, కానీ రాజుగారు ఊరుకోడు కదా, పట్టుకోండి ఇన్ని అని అంటాడేమోనని నమస్కారం చేసి అయ్యా నేను వెళ్ళొస్తానని చెప్పేసి మొత్తానికి ఆయన దగ్గర నుంచి మారి వెళ్ళి తండ్రిని అడిగాడు. మళ్ళీ ఇంకా నేను వెళ్ళనయ్యా, చెబితే చెప్పు లేకపోతే లేదంటే లేదు లేదు ఈసారి నీకు చెబుతున్నాను, కరెక్ట్గా నీవు ఆగ్రా ఆ పట్టణంలోనే ఒక బ్రాహ్మణ వనిత గర్భం ధారించి ఉన్నది. ఆ బ్రాహ్మణ వనిత ఎప్పుడైతే ప్రసవిస్తుందో వాడిని అడగరా నువ్వు వెళ్ళి అని అడిగాడు. చెప్పాడు. చెప్పేటప్పటికి మళ్ళీ వెళ్ళాడు ఈ నారదుడు. వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి అనుమతి కోరి మీ బిడ్డను ఒకసారి చూస్తానంటే చూడండి దాందే ఉంది, మీకంటే మహాపురుషులు ఎక్కడున్నారు, పుణ్యాత్ములు ఎక్కడున్నారు, సాక్షాత్తుగా దైవాంశ సంభూతులు నారాయణమూర్తి అవతారం అండి మీరు అని కూర్చోబెట్టి ఆ బ్రాహ్మణుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి చూపించేసరికి వాడు కూడా హరి అన్నాడు. ఈయన చూడగానే వాడు కూడా మరణించాడు. ఇక నాకు బ్రహ్మహత్యా దోషం వచ్చింది అనుకున్నాడు ఈ నారద మహర్షి. అనుకొని చాలా దుఃఖపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆయన వెళ్ళేటటువంటి దోవలో బ్రహ్మలోకంలో భక్త పారుషులందరూ కూడా సభ చేస్తున్నారు. ఆ సభలో ఈయన చూసినటువంటి పసిపిల్లవాడు అక్కడ కనపడ్డాడు ఈయనకి, నారద మహర్షికి. కనపడితే ఆశ్చర్యం వేసింది. వీడు నన్ను చూడగానే మరణించాడు కదా, ఇక్కడికెట్లా వచ్చాడు అని చెప్పి ఆనందంతో బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. మీరు చెప్పినటువంటి ఆ బ్రాహ్మణ పిల్లాడు ఇక్కడ ఉన్నాడు, నేను చూశాను అంటే నువ్వు చూసావంటే చూశాను నేను. మరి అదే సజ్జన సత్పురుష దర్శనం అంటే. సజ్జన సత్పురుష దర్శనం ఏమిటంటే నీ వంటి సత్పురుషుడు ఉన్నాడా, బ్రహ్మమానస పుత్రుడవు కదా నీవు, నిన్ను దర్శించినటువంటి వల్ల జన్మ పరిపాకం చెందింది. ఎన్ని జన్మల నుంచి వచ్చాడండి? పురుగు జన్మలో నుంచి వచ్చాడు. పురుగు జన్మ నుంచి గోవు గర్భాన జన్మించాడు నారద మహర్షిని చూసినందువలన. ఆ గోవు గర్భాన జన్మించినటువంటి వాడు మరి రాజైనాడు. నా విష్ణువు పృథివీపతి, విశ్వంశ లేనటువంటిది మరి రాజు కాడు కాబట్టి విశ్వంశ సంభూతుడమైనటువంటి నీవు, నిన్ను చూసి ఆయన కూడా రాజు గర్భాన జన్మించాడురా. రాజు గర్భంలో జన్మించిన తర్వాత బ్రాహ్మణ వంశంలో బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణ వనితకు జన్మ వచ్చింది. ఆ బ్రాహ్మణ వంశకు జన్మించినటువంటి నిన్ను చూసి వాడికి బ్రహ్మలోకం వచ్చింది. ఇదే సజ్జన సాంగత్యము, కర్మ పరిపాకము, జన్మ పరిపాకము. కాబట్టి ఇక్కడ భరతుడు మొదట రాజర్షి ఋషిరాజు, అక్కడి నుంచి వచ్చి తను చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ వలన మోహం వలన జింకగా మారిపోయినాడు. అయినప్పటికీ కూడా పూర్వజన్మ స్మృతి పూర్వజన్మ జ్ఞానం ఉండబట్టి మళ్ళీ ఈయన వచ్చి బ్రాహ్మణ వంశంలో జన్మించడం జరిగింది. భరతుడు బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. అంగిరస గోత్రోద్భవుడైన బ్రాహ్మణుని యందు జన్మించి ఆయన అక్కడ పెరగటం ప్రారంభించాడు. ఎస్తు తత్ర పుమాంస్తత్వం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతముత్కృష్ట మృగశరీరం చరమశరీణ విప్రత్వం గతమాహు విప్రత్వం గతమాహు. ఆ విప్రత్వాన్ని పొంది బ్రాహ్మణ గృహంలో పెరుగుతూ ఉన్నాడు. ఆచార వ్యవహారవంతులు గొప్పవాళ్ళ గృహాలలో జన్మిస్తూ ఉంటారు. ఆచారం వ్యవహారం అన్నీ బాగా ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప కుటుంబాల్లో జన్మిస్తూ ఉంటారు. యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళు గత జన్మలో యోగాభ్యాసం చేస్తూ పూర్తి కాకుండా ఉండేటటువంటి వాళ్ళు మరణిస్తే మళ్ళీ ఇట్లాగా మంచి యోగాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. ఆ తరువాత ఆయన అంగిరసుని ఇంట పెరగటం ప్రారంభించాడు. జనకుండాంగిరసండు ఆత్మజుని వాత్సల్యంబునన్ పెంచుచున్ చౌల ముఖాగ్ర కర్మముల చేతన్ సంస్కృతిని చేసి పాయని మోహంబున ఇత్సలుంగడక శౌచాచారముల్ చెప్పినన్ ఘనుడా భగవంతుండు అసమ్మతి తత్కర్కములన్ గైకొనున్ తత్కర్మంబులన్ గైకొనున్. ఈ జనకుండు ఆంగిరసుడు ఏం చేశాడంటే, ఆంగిరసుడు ఆ కుమారుడికి బోధ చేశాడు. వేదాంగాలన్నీ కూడా బోధ చేయటం ప్రారంభించాడు. ఉపనయనం చేశాడు. ముందర వాడిని బ్రాహ్మణుని చేశాడు. ఉపనయనం చేసి ఆ తరువాత వీడికి వేదములు అవన్నీ కూడా ఉపదేశిస్తూ ఉంటే ఈ రీతిని కొడుకున కాచారంబులు గరపి చింత సద్గ్రహమున సంసారి ఎగుచుండి విప్రుడు బోరన దేహంబు వాసిపోయిన మీదన్. ఇక్కడ భరతుడు జన్మించాడే కానీ బ్రాహ్మణుడిగా ఏమీ కూడా మోహం లేదు ఈయనకి. ఇక్కడ నిర్మోహత్వాన్ని ఆశ్రయించాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన యోగాన్ని తను నిలుపుకుంటూ ఉండేవాడు. ఒక అంధుని వలె, జడుని వలె, మూర్ఖుని వలె మెదలకుండా కూర్చుండేవాడు. ఎప్పుడు కూడా యోగ మార్గాన్ని అధివసించి ఆయన పరమాత్మ సన్నిధానాన్ని చేరుకుండేది ఎట్లా తెలుసు. పూర్వజన్మ సుకృత పూర్వజన్మ స్మృతి అంతా తెలుసు.
నేను రాజు నుంచి హరిణాన్నైనాను, హరిణాన్ని నుంచి ఇక్కడ బ్రాహ్మణుడిగా వచ్చాను, ఈ జన్మతోటి నేను రాహిత్యాన్ని పొందాలి అని అనుకున్నటువంటి వాడు ఈయన కూడా ఒక విధమైనటువంటి అవధూత సంప్రదాయానికి, వీళ్ళ పూర్వులు అవధూత సంప్రదాయంలో ఉన్నటువంటి వాడు కాబట్టి